రేషన్ కార్డు ఇవ్వట్లేదంట, అమ్మఒడి స్పెసిఫికేషన్ గైడ్ లైన్స్ ప్రకారం అక్క బాగుంది అసలు అందుబాటులో లేవు. గత పరిపాలన కంటే ఇప్పుడు ఎక్కువ బాధుడు అంటే రాజుగారు బాగుండాలిగా పరిపాలన. అది అసలు మంచి పరిపాలన లేదు. పరిపాలన అందేవాళ్ళు మరి మా రాష్ట్రం డెవలప్ కావాలంటే మంచి పరిపాలన కావాలి. పేదలందరూ బతకాలంటే మంచి పరిపాలన కావాలి. అసలు పరిపాలన అందించే మంచి రాజుగారు కావాలి. రాజధాని లేదు, ధరలన్నీ పెరిగిపోయాయి. నీళ్ళ గత ప్రభుత్వం 70 రూపాయలు అయితే వాళ్ళు 170 రూపాయలు, ఎంతమంది 100 అయితే వాళ్ళు 240 రూపాయలు. సో మీరు ఈ పనులు చేసుకుని ఏదో కొంచెం చేసుకుని బతకాలి. మరి ఎట్లా బతకాలి? పెన్షన్ కూడా కట్ చేస్తున్నారండి. కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది. కరెంట్ బిల్ కట్టు. సో ఎంత మందికి కట్ చేశారండి? ఇక్కడ మీ అందరికి కట్ చేసేసారా? 18 ఏళ్ళు ఇస్తాడు అన్నాడు, 2 సంవత్సరాలు ఇచ్చాడు, ఇవ్వాల ఆపేశాడు. అదే ఇస్తానని చెప్పి వేరే వేరే ధరలు పెరిగేసరికి ఇది కూడా ఇవ్వట్లేరు. ఏం కావాలనుకుంటున్నారమ్మా? మంచి పరిపాలన అందియాలనుకుంటున్నాం. పథకాలు కాసి పెడతల్లా వాళ్ళు ఇస్తారు, రేపు తినేసేస్తాం ఊరుకుంటాం. మీరు చెప్పినట్టు మంచి రాజులు ఉంటే, మంచి పరిపాలన ఉంటే కావాలి, మంచి ఫ్యాక్టరీలు కావాలి. ఇప్పుడు మాకు చదువుకునే పిల్లలు లేరు. చదువుకున్న పిల్లలైనా భవిష్యత్తు బాగుంటది కదా. మాకు సెంటు పొలం లేదు, అయినా కూడా రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకోండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? మా పిల్లలు 2 ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయినాయి, ఒక అబ్బాయి. ఓకే.
అతను ఏం చేస్తున్నాడు? వాడు ఏదో పని చేసుకొని బతుకుతాడు. సో జాబ్స్ అన్నా కూడా కష్టమే ఇప్పుడు, కష్టం. ఇండస్ట్రీలు రావట్లేవు, ఏమీ రావట్లేదు. మరి మా కాళ్ళ చదువుకుంది, బీఏడీ చేసి ఎంఎస్సీ చేసింది. మరి లేదు. ఏమీ లేదా? 2 మాటలు పెట్టాము, 2 మాటలు చేయలేదు. మీకు తెలుసు కదా, బాధలు, ఇప్పుడు మీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారు అంటే హైదరాబాద్ ని కట్టింది ఆయనే, డెవలప్ చేసి డెవలప్ చేసింది ఆయనే. మాలాంటి వాళ్ళకి జాబ్స్ వచ్చాయి, మాలాంటి వాళ్ళకి ఇంత విద్య వచ్చింది ఆయన వల్లే. ఆయన ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమం వచ్చినట్టు చేసింది. మేము కూడా డెవలప్ అటు కావాలని తప్పకుండా అవుతుందండి, ఎందుకు అవదు? అక్కడ రాళ్ళు రప్పులు అప్పుడు, ఇక్కడ ఇంత అందంగా ఉండే చోట ఇక్కడ చాలా విద్య మీద అంత ఫోకస్ పెట్టేవాళ్ళు, చాలా కష్టపడేవాళ్ళు. తప్పకుండా జరుగుతుందండి. అది అసలు ఇంకొక 5 సంవత్సరాలు మన దగ్గర ఉంటే, మన చేతుల్లో ఉంటే, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు తప్పకుండా బాగుంటుంది. తప్పకుండా బాగుంటుంది. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు కదండి. అవును, మరి పొలాలు ఇచ్చి వాళ్ళు కూడా ఉసూరుమంటున్నారు కదా, ఎక్కడో ఉద్యోగాలు చేసుకోవాలని. అదే మన రాజధాని డెవలప్ అయితే మన దగ్గర చేసుకుంటారు కదా. అదే కరెక్ట్. మన ఆశతోనే పొలాలన్నీ ఇచ్చారు, మాకు లేదు, మేము ఇవ్వాల. కరెక్ట్. ఇచ్చిన వాళ్ళు అయినా సంతోషంగా ఉన్నారు కదా. చాలా కష్టపడుతున్నారు. అదే చెప్తున్నారు కదా, కవులు రావట్లేరు, ఎవ్వరు రావట్లేరు, అసలు ఆదాయం ఏం రావట్లేదని. రాష్ట్రం డెవలప్ కావాలని కోరుకున్నాం, పథకాలకి ఏం ఆశపడతలేదు. అదే అదే అందరూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అదే బాగుండాలి. లోకేష్ గారి విజన్ అదే. అందుబాటులో ఉండాలి. అదే అదని మేము కోరుకునేది. తప్పకుండా మీరు చాలా బాగా చెప్పారు. తప్పకుండా జరుగుతుంది. మీరు కష్టపడండి, 2 నెలలు మీరు 2 నెలలు కష్టపడండి, అంతా బానే ఉంటుంది. రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. మాకు బాబు గారే కావాలని కోరుకుంటున్నాం. చెప్పమ్మా రమ్మా. పెన్షన్ మీకు రావట్లేదు ఏంటి? కరెంట్ బిల్లు వల్ల, దేని వల్ల? అసలు లేదు, అసలు తీసేశారు. అవును, సో ఉండే బెనిఫిట్లు తీసేశారు, కొత్తవి రావట్లేవు. అసలు రాకలా ఒక్కేడు ఇచ్చారు, తర్వాత తీసేసి. మరి చెప్పారా ఎందుకు తీసేశారు? చాలా దూరం సో చెప్పుకోవాలన్నా ఎవరు లేరు మీకు. మరీ కష్టపడుతున్నారు, అందుకే వచ్చి ఇక్కడ ఎక్కువగా ఇక్కడ పువ్వులతో. మీ వయసులో మీరు చేయకూడదమ్మా ఇదంతా, మీరు ఎంత కష్టపడకూడదు. అదే ఏదో ఒకటి చేయాలి కాబట్టి. మీ పిల్లలు ఎంతమంది అమ్మా? ఇక్కడే ఉన్నారా? వేరే అంటే జాబ్లు ఏమైనా ఉన్నాయా వాళ్ళకి? ఏం పనులు చేసుకుంటున్నారు వాళ్ళు? ఓకే ఓకే. ఏమైనా చదువుకున్నారా వాళ్ళు? చదువుకున్న జాబులు దొరకట్లేవమ్మా? వాళ్ళకి ఆటో ఒక అబ్బాయి కూరగాయలు. మరి చాలా కష్టంగా ఉంది కదా ఇంట్లో, పెన్షన్లు రావట్లేవు, బెనిఫిట్లు రావట్లేవు, అందరు చాలా కష్టపడుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తారమ్మా, మీ బాధలన్నీ ఆయనే తప్పకుండా చూసుకుంటారు. నవలూరుకి బియ్యం సరిగ్గా ఇవ్వట్లేదండి, ఇచ్చినా కూడా సగం మందికే ఇస్తున్నారు, సగం మందికి ఇవ్వట్లేదు. ఒక బియ్యమే ఇస్తున్నారు. ఎందుకు ఇవ్వట్లేరండి? ఆ మాట అడిగితే పై వాళ్ళని అడగమంటున్నారు. పై వాళ్ళు ఎవరు తెలుసు? కోట కాడికి వెళ్తేనేమో వాడు రావాలి, ఈడు రావాలి అంటున్నారు. ఎవరు వస్తారు? కొంతమందికి ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు. ఒక బియ్యమే ఇస్తున్నారు. డీలరా నవలూరులో ఉంటాడు, మేము నవలూరు వాళ్ళం. పేరు ఏదో ఉందండి, రావట్లేదు. ఏ లాభం? ఎప్పుడో వస్తారు, మేము పొలాల మీద ఉంటాం, పొద్దున్నే వస్తారు, ఎండని వానని పొద్దున్నే వస్తారు, సగం మందికి ఇస్తారు, వెళ్ళిపోతారు. సగం మందికి ఇస్తున్నారు, సగం మందికి ఇవ్వట్లేదు. అది ఉట్టి పంచదార కూడా ఏదో మందికి కతిమ్మలకి ఇవ్వట్లేదు. పప్పు రావట్లేదు, గోధుమ పిండి రావట్లేదు, ఏమి రావట్లేదు మాకు. అదేమంటే బయటకు వెళ్ళి మార్కెట్ నుంచి తెప్పించుకోవాలి మీరంతా. మేము అక్కడ కూడా ఆ బియ్యం కూడా ముందు వెళ్ళిన వాళ్ళకే, తర్వాత వెళ్ళిన వాళ్ళకి లేవు. అదేమంటే ఏదో రాంగ్ గా మాట్లాడతారు. వాళ్ళ మీద మేము పద్దాలు తగు వాళ్ళేం కదా. అదే మరి కొంతమంది అవి తినేవాళ్ళు ఉండారు, ఈ తినేవాళ్ళు ఉండారు, రెండు కలుపుకొని తినేవాళ్ళు ఉండారు. మరి పనులు లేవు, మా పిల్లలకి పనులు లేవు. అదేమంటేనో వాడు ఎంత గాడి చేసి పెట్టాడు. మరి అంతా మీరే చూసుకోవాలి కదా. సో మీరే ఆడవాళ్ళు చింత కష్టపడి మీ ఫ్యామిలీకి ఎంతో కొంత ఆదాయం వచ్చేటట్టు చేస్తున్నారు. నాకు 2 మా పిల్లలు, పనులు లేవు, ఒక పూట ఉంటే ఒక పూట ఉండట్లేదు.
మరి సరిగ్గా ఉంటేనే కదా, పనులు ఉంటే అసలు ఈ కోటా బియ్యం కాసిపడే మాట కాదనుకో, మరి అస్సలు కాదు. అయ్యాక వీటి మీద ఆధారపడుతుంది. అదే మరి పనులు లేక మా పిల్లలకి ఏం లేక నా వరద ఏదో కలుపుతున్నాడు మందు తాగేస్తున్నారు, పండుకుంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఏం చేయాలా? వాళ్ళు చాలా ఏం పని కష్టం. ఆపాలా? ఎదవల మీద చాలా కష్టం అండి. మీరు చాలా కష్టపడుతున్నారు. కొన్ని నెలలు ఆగండి, అంత బానే ఉంటుందమ్మా. అసలు ముందు మందు తీసేయండి, మాకు ఏమీ వద్దు. ఒక మందు ఎత్తేసేయండి, మాకు ఏం పెట్టవద్దు, మాకు ఏమీ వద్దు, ఏమీ వద్దు. ఒక కోటా బియ్యం మందు తీసేయండి ముందు. అదే మీకు 10,000. తప్పకుండానమ్మా, అది చాలా కష్టమైనది. ఒక మందు తీసేస్తే పిల్లలు బాగుంటారు, వాళ్ళ భార్యలు బాగుంటారు, మేము బాగుంటాం, వంతనం బాగుంటాం.